దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, గత వారము మనము నెహెమ్యా గ్రంథంలో నుండి గొర్రెల ద్వారము అనే అంశాన్ని మనము ధ్యానించాము. ఇప్పుడు రెండో గుమ్మము మధ్య గుమ్మము. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము చదువుతాం. మత్స్యపు గుమ్మమును హషేనాయ వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ మధ్య గుమ్మము కట్టడం, దానికి తలుపులు, దూలములు, తాళములు ఇవన్నీ కూడా మరి చేసినట్లుగా, ఈ గుమ్మము మరలా బాగు చేసినట్లుగా ఈ వచన భాగంలో మనం చూస్తున్నాం. అయితే గొర్రెల ద్వారము, ఈ మధ్య గుమ్మము, ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. అయితే ఈ మధ్య గుమ్మము అనేది మనము చూస్తున్నప్పుడు ఈ వచన భాగంలో మనము ఈ గుమ్మమును గూర్చి ఆధ్యాత్మికంగా కూడా దీన్ని వాక్యములో కొన్ని విషయాలు మనము చూడగలం. అయితే మత్స్యము అనగా చేపలు. ఈ చేపలు పోలిక ప్రభువు ఆయన అనేక సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఈ రెండో గుమ్మం ఏదైతే ఉందో మత్స్య గుమ్మము, ఈ గుమ్మము గుండా చేపలను తీసుకుని వెళతారు లోపలికి. అంటే ఆత్మలను లోపలికి తీసుకుని వెళ్ళే గుమ్మముగా, ఇది ఒక సూచనగా, గుర్తుగా మనము గమనించాలి. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ పక్క పక్కనే ఉన్న ఈ గుమ్మాలు, ఈ రెండు కూడా రక్షణ విషయంలో కలిసి ఒకటితో ఒకటి ఆనుకొని, వాక్యం చదువుతున్నప్పుడు గుమ్మానికి మధ్యలో గోడ ఉంది, అది ప్రాకారము అని చెప్పబడుతుంది. అయితే ప్రతి గుమ్మానికి ఆనుకొని, అంటే సంబంధము, ఈ గుమ్మానికి ఒక సంబంధం ఉంది. గొర్రెల గుమ్మానికి ఈ మధ్య గుమ్మానికి సంబంధం. విశ్వాసులు ఆ గొర్రెలుగా పోల్చబడి ఆ గుమ్మం గుండగా వెళుచున్నప్పుడు మధ్య గుమ్మం అనేది చూసినప్పుడు ఆత్మలకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇదంతా దేవుడు ప్రభువు చేస్తున్న కార్యము ఆత్మల పట్ల. అయితే ఇప్పుడు ఒక వాక్య భాగాన్ని మనము చదువుదాము. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయములో 14 నుండి 17 వచనాలు మనము చదువుదాం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగియున్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగము, పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు నర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికి మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా? హబక్కూ ప్రవక్త అతనిలో ఉన్న భారం,
అతనిలో ఉన్న వేదన, అతనిలో ఉన్న హృదయం యొక్క బరువు ప్రజల కొరకు. ప్రజలు రక్షింపబడాలి, ప్రజలు నశించిపోతున్నారు, రక్షణ లేకుండానే ప్రజలు మరణిస్తున్నారు. ఈ చదివిన లేఖన భాగములో సాతానుడు ఈ లోకములో వాడు ఏం చేస్తున్నాడు అంటే ప్రజలను దురాశలతో గుచ్చుచున్నాడట, గేలం వేస్తున్నాడట, వల వేస్తున్నాడట, ఆకర్షిస్తున్నాడట. ఆ వల వేసి మెల్లిగా ప్రజలను దరికి చేర్చుకుని అతడు వశములోనికి తెచ్చుకున్నాడట. ఇక్కడ చేపలని చెప్పబడుతుంది. ఈ చేపలు మనుషులు పోలే. ఇప్పుడు ఈ సాతాను చేసే కార్యమంతా లోకంలో ఏం చేస్తున్నాడు? వాడు వలలు వేస్తున్నాడు, చాలామందిని పట్టుకుంటున్నాడు. ప్రపంచమంతా కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని అపవాది అనబడి, సాతాను అనబడి వాడు ప్రజల్ని మోసగిస్తున్నాడు. ఎలా మోసగిస్తున్నాడు? ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా చెప్పబడింది. ఆకాశ మండలం గుండగా సాతాను, అపవాది, అధిపతి అని పిలువబడుతూ ఉన్నాడు. అనేకుల్ని పాపం వైపు ప్రేరేపిస్తున్నాడు, అనేకుల్ని పాపం వైపు ప్రేరేపిస్తున్నాడు, వారికి గేలం వేస్తున్నాడు. గమనించాలి, మాకు వింటున్న సహోదరి సహోదరులారా, గమనించాలి. వాడు గేలం వేస్తున్నాడు. ఏ గేలానికి ఎవరు పడతారు? గేలానికి చూస్తే ఎర్ర ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ అనే ఎర్రను సాతాను వాడతాడు. అయితే ఇప్పుడు లోకంలో జరుగుతున్న ఈ సాతాను యొక్క పని అంతా కూడా ప్రవక్త ఆత్మలో గుర్తిస్తున్నాడు. ఇదంతా ఇలాగ జరగవలసిందేనా? ప్రజలు నశించిపోవలసిందేనా? వాడు వాళ్ళలో చెక్కబడవలసిందేనా? వాళ్ళ నాశనం అయిపోవలసిందేనా? వాడి గేలానికి ఎంతోమంది చిక్కుచున్నారు అని ప్రవక్త వేదన పడుచున్నాడు, దుఃఖపడుచున్నాడు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. వాడట అనేకుల్ని పట్టేసి, అనేకుల్ని వాళ్ళ వశము చేసుకుని ఏ వాడుతున్నాడట? వల వేస్తున్నాడట. వలలో చాలామంది వస్తారు. అయితే మరి గేలం వేస్తే గేలానికి ఒక్కొక్కళ్ళు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు కూర్చుతున్నాడట మనస్సులో, ఆలోచనలో, ఆ దురాలోచనలో, పాపపు పంకిములలో మనస్సులను గుచ్చుతున్నాడు, ఆలోచనలను గుచ్చుతున్నాడు. అనేకమైన ఆ భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన ఫీలింగ్స్, దేవునికి వ్యతిరేకమైన ప్రేరణ తీసుకొస్తున్నాడు. ఎట్లా తీసుకొస్తున్నాడు? ఆకాశ మండలంలో వాడు స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నుండి అపవాది వాడి సైన్యాన్ని భూమి మీదకు పంపిస్తున్నాడు. అనేక మంది విశ్వాసులను దారి తప్పేటట్లుగా చేస్తున్నాడు, పాపానికి తొలగిపోయేటట్లుగా చేస్తున్నాడు. వాళ్ళకున్న దురాశలను బట్టి, వారికి ఉన్న కోరికలను బట్టి వారిని మళ్ళిస్తూ ఉన్నాడు. అయితే వాడు వాడే ప్రతి ఆయుధము వల అని చెప్పబడింది, ఇక్కడ గేలము అని చెప్పబడింది. దేవుని స్తోత్రం. వాడు వాడే ప్రతి ఆయుధం ఏమిటో తెలుసా? అబద్ధం. సాతాను యొక్క ఆయుధము అబద్ధం. ఈ రోజున అబద్ధం చాలా స్పీడ్గా ఉంటుంది. త్వరగా ప్రజలు దానికి ఆకర్షింపబడతారు. ఈ రోజున ప్రజలందరూ కూడా మసిపూసి మారేడుకాయ చేస్తున్న వారిని చూసి ఈరోజు చాలామంది ప్రజలు బోల్తా పడుతూ ఉన్నారు. గమనించాలి. దేవునికి స్తోత్రము. ఈ వచ్చిన భాగంలో వాడు వేస్తున్న వల అదంతా కూడా ప్రభు సేవ కంటే వాడు సేవ బాగా సక్సెస్ అవుతుంది. ప్రభు సేవకులు చేసే సేవ కంటే వాడు చేసే సేవ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. అయితే వాడు ఉపయోగించే ప్రతి ఆయుధము, గేలము,
ఆ వల దానికి వాడు ఏం చేస్తున్నాడట, దానికి బలులు అర్పిస్తున్నాడంట. కారణం ఏంటి, వాడు అనుకుంటున్నట్టుగా చేస్తున్నాడు. ప్రజల్ని దొడ్డి వెళ్ళక ఆ పాపపు దారి వైపు, మోసపు దారి వైపు, అబద్ధం వైపు వాడు లాగేస్తూ ఉన్నాడు. ఆ చేపలను అని మనం ఇక్కడ చదువుతూ ఉన్న సమయంలో అవి ఆత్మలై ఉన్నాయి ప్రజలు. స్తోత్రం. ఈ వచ్చిన భాగమును మనం ఇంకా లోతుగా ధ్యానించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మరొక వచ్చిన భాగాన్ని కూడా మనము చదువుదాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం కూడా మనం చదువుదాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు ప్రభువు ఆయన శిష్యులతో మాట్లాడుచున్న మాట ఏమంటున్నారు? వారంతకు ముందు చేపలు పట్టే ఆ పనిలో ఉన్నారు. పేతురు, యోహాను వీరందరూ కూడా చేపలు పట్టే ఆ పనిలో ఉన్నారు, చేపలు పడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు మరి దేని కొరకు పిలుస్తున్నారు వారిని? యేసు ప్రభు సేవకు పిలుస్తున్నారు. ఆ సేవకు పిలిచేటప్పుడు యేసు ప్రభు మాటలు గమనించాలి. వాళ్ళు చేపలు పట్టుకునేవారు. అయితే ఈ చేపలు పట్టుకునే వీళ్లతో యేసు ప్రభు సంభాషణ మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, మిమ్ములను మనుషులు పట్టే జాలరులుగా. యేసు ప్రభు పిలుపు ఎందుకు పిలిచాడు? ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు, సేవకు పిలుస్తున్నాడు. ఆ సేవకు పిలిచేది ఉద్దేశం ఏంటంటే మనుషులు పట్టాలి. వాక్యమనే గాలం వేసి, వాక్యమనే వల వేసి ప్రజల్ని పట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నదుల్లోనికి, సముద్రములోనికి, సముద్రం అంటే లోకంలోనికి వెళ్ళి చేపలు పట్టేవారుగా మిమ్మలను నేను తయారు చేస్తాను. యేసు ప్రభు పిలిచారు. పిలిచిన వ్యక్తిని ఆ చేపలు పట్టడానికి ఆ తయారు చేసే ఆ కార్యక్రమం అంతా పిలిచిన వ్యక్తిని ప్రభువే తయారు చేస్తారు. ఆ చేపలు ఎలా పట్టుకోవాలి అని, ఆ చేపలు ఎలా పట్టుకోవాలి? అక్షరార్థమైన చేపలు పట్టుకోవడం పేతురు గారికి, యోహానికి, వీళ్ళందరికీ తెలుసు. మరి మనుషులు అనే చేపలను ఈ జాలరులు, ఇప్పుడు మనుషులు పట్టే జాలరులు, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు సేవకులందరూ జాలరులై ఉన్నారు. లోకమనే సముద్రంలోనికి వాక్యమనే వల పట్టుకుని వెళ్ళాలి, వల వేయాలి, నదిలో దిగాలి, చేపలు పట్టాలి, ప్రజలను పట్టాలి, సువార్త ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పని అంతా కూడా అది యేసు ప్రభు పిలిచిన వారికి అవన్నీ నేర్పిస్తున్నారు, ఎట్లా పట్టాలో. దేవునికి స్తోత్రం. అయితే పేతురు ఒకే ఒక్క ప్రసంగం చేశాడు. అపోస్తలుల కార్యాలు మనందరూ తెలుసు. ఒకే ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది ఆ ప్రసంగము ద్వారా, ఆ వాక్యము ద్వారా 3000 మంది పట్టబడ్డారు. ఒకటే ప్రసంగం. పరిశుద్ధాత్మ పొందిన తరువాత, అభిషేకింపబడిన తరువాత, ఆత్మ ద్వారా చేసిన ప్రసంగము ద్వారా 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు 3000 ప్రసంగాలు చేసినా ఒక్కడు రక్షించబడలేదు. ఆ రోజున ప్రసంగము, ఒకటే ప్రసంగము, 3000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. లూకా సువార్తలో 5వ అధ్యాయములో ఒక మాట చదువుదాం మనము. 3వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి
జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. యేసు ప్రభు తన శిష్యులకి ఎట్లాగా చేపలు పట్టాలి అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వచనాల్లో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. దోణి ఒడ్డునుంది, వారు వలలు వేస్తున్నారు. ఆ దోణిలోనికి యేసు ప్రభు వచ్చారు. వచ్చి కూర్చొని, అంతకుముందు ఈ సీమోను పేతురు అనబడిన వీరందరూ, వారితో కూడా కొంతమంది ఉన్నారు సహోదరులు. వారు కూడా మరి రాత్రంతా కూడా వారు తిని పడుకునేవారు కాదు. రాత్రంతా వారు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. అయితే ఫలితము లేదు. దానికి కారణం ఏంటి? అయితే యేసు ప్రభు ఆ దోణిలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభు అన్నారు, మీ దోణెను కొంచెం లోతుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పారు. లోతుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పారు యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు ఆ మాట చెప్పిన తర్వాత దానికి ముందు వారు వలలు వేశారు, ప్రయాసపడ్డారు, కానీ చేపలు దొరకలా. దీనికి కారణం ఏంటి? చేపలు దొరకలేదు, కానీ ఆ వలల్లోనికి చాలా చెత్త చెదారం దొరికింది. ఆత్మలు లేవు. ఈ రోజున జరుగుతున్న విషయం ఏంటంటే, యేసు లేని పరిచర్య, యేసు మాట ద్వారా చేసే పరిచర్య కాదు, యేసు వాక్యానుసారమైన పరిచర్య కాదు, యేసు చిత్తానుసారమైన పరిచర్య కాదు, పరిశుద్ధాత్మ ఆలోచన ద్వారా పరిచర్య కాదు. మరి ఏమిటి అంటే, వారు ప్రయాసపడ్డారు, చేస్తున్నారు. చూసేవాళ్ళు వీరు కూడా పరిచర్య చేస్తున్నారు, వీరు కూడా పరిచర్య చేస్తున్నారు, వీరు పరిచర్య చేస్తున్నారు. అయ్యా పేతురు గారు ఏం చేస్తున్నారంటే, అవునండి మేము కూడా పరిచర్య చేస్తున్నామండి. మరి మీ పరిచర్యలు ఏమొచ్చిందంటే చెత్త. ఆ వలలంతా దులుపు చూస్తే ఏమొచ్చింది? చెత్త. ఇప్పుడు ఈ చెత్త అంతా పట్టుకెళ్ళి ఒకరోజు కాల్చటం అనేది జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో దేవుని చిత్తం లేదు, ప్రభు చిత్తం లేదు. ప్రభు అన్నాడు, ఇప్పుడు వారు ఎక్కడుండి వలలు వేస్తున్నారు? ఒడ్డునే ఉండి వలలు వేస్తున్నారు. అక్కడ ఒడ్డునే ఉండి వలలు వేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు చాలామంది పరిచర్య ఎలా చేస్తున్నారు అంటే, వారు ఇష్టము, వారు చిత్తము, వారు ఎక్కడున్నారో అక్కడే చేస్తున్నారు పరిచర్య. లోకంలో నుండి చేస్తున్నారు, ఏ ప్లేస్లో ఉన్నారో అక్కడే చేస్తున్నారు. యేసు ప్రభు అంటున్నారు, నువ్వు కొంచెం లోతులోనికి వెళ్ళాలి, నీ దోణె లోతులోనికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు నీ దోణెను లోకంలోనికి లోపలికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు నీవు ఎక్కడైతే ఉన్నావో ఆ స్థానము, ఆ ప్లేస్ను విడిచిపెట్టి లోపలికి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మరి మేము రాత్రంతా కష్టపడ్డాము, ప్రయాసపడ్డాము,
ఇదిగో మా కష్టం, చాలామంది చూస్తున్నారు, మేము చెత్త అంతా పోగు చేస్తున్నాం, ఆ చెత్త కొరకు చాలామంది డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మాకు స్పాన్సర్ ఇస్తున్నారు, మాకు సహకరిస్తున్నారు, చేస్తున్నారు. మరి ఈ చెత్తను పోగేయటానికి కాదు, యేసు ప్రభు పిలిచింది ఆత్మలను సంపాదించటానికి, ఆత్మలు పట్టే జాలరులుగా చేయటానికి. ఆత్మలు పట్టడము ఎలాగో ప్రభువు నేర్పిస్తున్నారు. మీ యొక్క దోణెను లోపలికి తీసుకుని వెళ్ళాలి, అంటే లోకంలోనికి వెళ్ళాలి. నీ ఉన్న చోటును విడిచిపెట్టాలి, నీ ఉన్న స్థానాన్ని విడిచిపెట్టాలి. ప్రభువు లోతుకు తీసుకెళ్ళమంటున్నారు. ప్రభువు మాట చెప్పున చేయాలి పని, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా చేయాలి పని. అప్పుడు ఆత్మలు దొరుకుతాయి. ఎప్పుడైతే వారు లోపలికి వెళ్ళారో దేవునికి స్తోత్రం కలుగునుగాక. వలలు వేశారో, వలలు వేయగానే ఆ వలలు నిండా చేపలే. ఎవరు మాట చెప్పునా, పేతురు మాట చెప్పునా, యోహాను మాట చెప్పునా, లేకపోతే పేతురుకు తెలిసిన వాళ్ళు చెప్పిన మాట చెప్పునా, కాదు కాదు కదా. అయితే మరి ఎవరు మాట చెప్పునా, యేసు మాట చెప్పున. పేతురు అన్నాడు, ప్రభువా ఇదిగో మేము ఇంతవరకు ఏదో చేశాము, అయితే నీ మాట చెప్పున. ఆయన మాట చెప్పున కాకుండా ఎంతవరకు నువ్వు చేస్తావో నీ ప్రయాసం ఉంటుంది, కష్టం ఉంటుంది, ఫలితము ఉండదు. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ప్రభు ఎక్కడ చూపిస్తున్నారు, ప్రభు ఏ స్థలం విడిచిపెట్టమన్నారు, ఎక్కడికి వెళ్ళమంటున్నారు, ఏ లోతులోనికి వెళ్ళమంటున్నారు, ఏ దూర ప్రదేశానికి వెళ్ళమన్నారు, ఏ రాష్ట్రంలోనికి వెళ్ళమంటున్నారు, ఏ జిల్లాకి వెళ్ళమంటున్నాడో, ఏ గ్రామానికి వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలి. అక్కడ అందాలి సువార్త. వెంటనే ఆ వలలన్నీ నిండా చేపలు నిండిపోయి కిటకిటలాడిపోతున్నాయి. అయితే వలను లాగే సమయంలో వల కూడా పిగిలిపోయే పరిస్థితి వచ్చేసింది. అయితే అక్కడ పేతురు, యోహానులు ఉన్నారు. వాళ్ళు అక్కడ దూరంగా కొంతమంది సహోదరులు ఉన్నారు, వారు జాలరులే. అయితే ఇప్పుడు వాళ్ళని పిలుస్తున్నారు, ఇదిగో రండి రండి, మాకు సహకరించండి, సహాయం చేయండి. చేపలు లాగడానికి వలలు పిగిలిపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే వారందరూ ఏకాత్మ కలిగిన వారు, హల్లెలూయా, ఏకాత్మ కలిగిన వారు వెంటనే వచ్చి ఈ సందర్భాన్ని యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా మనము చూస్తాము. వెంటనే 2 దోణులు నిండా చేపలు నిండిపోయాయి. ఆ చేపలను వాళ్ళకి అప్పగించేశారు. దేవునికి స్తోత్రం. పరిచర్య సేవ అనేది నీ చిత్తానుసారంగా, నీ ఆలోచన ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా జరిగేది కాదు. దొరికిన ఆత్మలను ఒకే ఆత్మ పరిచర్య చేసే వారికి అప్పగించి మరి మరలా ఇంకా లోతులోనికి వెళ్ళిపోతున్నారు. వలలు వేయటానికి, ఆత్మను పట్టడానికి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సహోదరులారా, మరి ఈ వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాట, దేవునికి స్తోత్రం. సాతానుడు ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెట్టి మోసగించి ప్రజల్ని సత్యానికి విరుద్ధముగా, నీతికి విరుద్ధముగా ఎన్నో కార్యాలు విజృంభిస్తున్న సమయంలో ప్రవక్త హబక్కు కన్నీరు కారుస్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పేతురు మరి ప్రార్థనాపూర్వకంగా ఉండి ఆత్మలు పెట్టాలంటే ఎంతో కన్నీరు కార్చాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఆత్మల కొరకు నిన్ను నీవు కరగగొట్టుకోవాలి, నిన్ను నీవు నలగగొట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు 126వ కీర్తన 5, 6, 7 వచనాలు చదవండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనముల చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. కన్నీటితో
విత్తువాడు అని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆత్మలను సంపాదించడానికి కన్నీరు ప్రార్థన, పిడికెడు విత్తనాలు పట్టుకొని మోకాళ్ళు ప్రార్థన, ప్రయాసము, విశ్వాసంలో విశ్వాసంలో త్యాగం. ఈరోజు సేవ ఎట్లా ఉంది అంటే ఏది విడిచిపెట్టవు, అన్నీ కావాలి. ఏది విడిచిపెట్టవు, అన్నీ కావాలి. ఊరు విడిచిపెట్టవు, ఉన్న ప్లేస్ విడిచిపెట్టవు, అన్నీ కావాలి. సమయం కావాలి, నీ ఇష్టం కావాలి. అయితే సహోదరుడా, ఇవేవి కూడా పని జరిగేవి కాదు. కన్నీటితో విత్తాలి, ఏడవాలి, కన్నీటితో విత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కన్నీటితో విత్తినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది? కన్నీటితో విత్తాలంటే నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించాలి. నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించాలి. నీ సమయాన్ని ప్రభు కొరకు సమర్పించాలి. నీ హృదయాన్ని ప్రభు కొరకు సమర్పించాలి. నీ ఆలోచన ప్రభు కొరకు సమర్పించాలి. నీ ఇష్టాలు ప్రభు కొరకు సమర్పించాలి. ఇవన్నీ చేసిన తర్వాత ప్రజల కొరకు భారము కలిగి మా కాళ్ళ మీద ఉండి కన్నీటితో ప్రార్థన చేయాలి. అప్పుడు కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడు. ఇవాళ 4 ఆత్మలు దొరికితే చాలు, ఇక ఆ 4 ఆత్మలతో కూర్చొని ఏదో ఒక ప్లేస్లో భజన చేసుకోవటమే. ఆ చర్చికి వెళ్ళి వాళ్ళు, ఈ చర్చికి వెళ్ళి వాళ్ళు నేను పోగేసుకుని ఏదో ప్రలోభాలు పెట్టి చేసి దేవుని స్తోత్రం, ఏదో 3 గుళ్ళాట అనేదే. నీ అడుగు బయటికి వెళ్ళదు, నీ ఆలోచన బయటికి వెళ్ళదు. పరిశుద్ధాత్మ ఆలోచనకి నీవు విధేయత చూపలేనప్పుడు అవిధేయులైన వారిని, ఈ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహము అటువంటి వారిని ప్రేరేపించి వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని పనికి వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా, యథార్థతకు వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా, పరిచర్యకు వ్యతిరేకంగా, ఆత్మలను సంపాదించవలసిన కారణాన్ని దానికి వ్యతిరేకంగానే జరిగేది పని అంతా కూడా. కన్నీరు లేదు, ఉపవాసం లేదు, సమర్పణ లేదు. అయితే కన్నీటితో విత్తాలి. అపోస్తుడైన పౌలు కూడా కొన్ని విషయాలు మాట్లాడుచున్నాడు. ఆయన పరిచయలో కూడా కొన్ని విషయాలు మనము చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19-20 వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. పౌలు పరిచర్య చేస్తూ ఉన్నారు. కొన్ని పట్టణాలకు, కొన్ని ప్రాంతాలకు ఓడ మీద వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ పరిచర్య చేస్తున్న సమయంలో యూదులు ఆయన మీద కుట్ర పన్ని ఆయనకు వ్యతిరేకంగా, పరిచర్యకు వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మ కార్యానికి, సంఘ కార్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. ఆ కుట్ర ద్వారా పౌలు చాలా శోధింపబడ్డాడు, మానసికంగా చాలా వేదనను అనిపించాడు. అయినా తన ప్రయోజనం కొరకు ఏమీ చూసుకోకుండా ఆయన పరిచర్య చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఆయన పరిచర్యలో ఏముంది? కన్నీళ్ళు. ఏముంది? ఆ 19-20 వచనాలు మనం చూస్తే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటి? ఆత్మలు రక్షించబడాలి, ప్రజలు రక్షించబడి సంఘంలో అంటుకట్టుబడాలి. స్తోత్రం. ఏం చేద్దా? యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలోకి యేసు పిలిచిన సేవకులందరూ కూడా ఆ జాలర్లుగా పిలువబడి, మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లుగా నేను చేయటానికి, ఆ తర్ఫీజ్ ఇవ్వడానికి ఆ ఆత్మలు ఎలా పట్టాలో,
యేసు ప్రభు కూడా ఈ లోకంలో పరిచర్య చేయటానికి పరలోకంలో సింహాసనము విడిచిపెట్టేశాడు. దేవదూతలు నిత్యము ఆరాధిస్తున్నారు ఆయన్ని. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేస్తుండ అంత మహిమ పొందుతున్న ఆయన ప్రజలు రక్షణ కొరకు ఆ మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిచర్య అంటే పోగేసేది కాదు, ఉన్నది విడిచిపెట్టే. పౌలు తన జ్ఞానాన్ని నష్టపరుచుకొని సమస్తమును పెంటగా ఎంచుకొని ప్రజలు రక్షణ కొరకు ఒక దర్శనము కలిగి ఒక పిలుపు కలిగి దమస్కు దగ్గర యేసు దర్శించాడు అతన్ని. ఆ పిలుపు దర్శనము అతను నడిపిస్తుంది సువార్తలో ఆత్మలు సంపాదించడానికి. ఇవాళ సువార్తకి ఎంతో ఎంతో వ్యతిరేకత ఉన్నా దేవుడు చేత ప్రేరేపింపబడి దేవుని చేత పిలువబడిన జాలర్లు అనబడేవారు వారు పరిచర్య చేసుకుంటూనే ఉన్నారు. ప్రభు వాళ్ళ చేత పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఆ 31వ వచనంలో కూడా ఆయన చెప్తూ ఉన్నారు, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. నేను కన్నీళ్లు విడుచుచు 3 సంవత్సరాలు పాటు వాక్యంతో హెచ్చరిస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఇదంతా దేని కొరకు? ఆత్మల రక్షణ కొరకు. ప్రభు శ్రమ, ప్రభు కార్యము, ప్రభు చిత్తము, ప్రభు ఇచ్చే దీవెన, ప్రభు ఇచ్చే ఆశీర్వాదము. ఇప్పుడు ఈ జాలర్లు లోకంలోనికి వెళ్ళాలి, ప్రభు దర్శనం తీసుకోవాలి, ప్రభు ఎక్కడికి వెళ్ళమంటున్నారో అక్కడికి వెళ్ళిపోయి ప్రజలకు ఆ విషయాలను బోధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త అయిన ఎజికేలుతో ప్రభు ఒక మాట చెప్తున్నారు. ఎజికేలు గ్రంథంలో కూడా ఒక మాట మనం చదువుదాము. ఎజికేలు 3:18 వచనం. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదను. ప్రభు అంటున్నారు ఎజ్కేలుతో, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఎజ్కేలును పెట్టారు, ఆయన ఒక ప్రవక్తగా పెట్టారు. అయితే ఇప్పుడు ఆయన పరిచర్యలో ప్రజల్ని హెచ్చరించాలి, ప్రజల్ని వాక్యంతో ప్రవచనాలతో వారిని హెచ్చరించాలి, వారి తప్పును దిద్దాలి, ప్రభు చిత్తాన్ని తెలియచేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దుర్మార్గులు దుర్మార్గతలో ఉండి పాపములోనే ఉండి ఆ పాపములోనే నికృష్టమైన జీవితము జీవిస్తూ లోకంలో సర్వసుఖాలు అనుభవిస్తూ చివరికి ఆ పాపములోనే ఉండి ఆ నికృష్టమైన మరణము లోనికి వెళ్ళడానికి దేవునికి ఇష్టము లేదు. ఆ దుర్మార్గుడట మరి దైవజనుడు వెళ్ళి వాక్యం మాట్లాడుచున్నప్పుడు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు వెళ్ళి హెచ్చరిస్తారట సువార్త ద్వారా. నూనె రాయుడు, లేదా కచ్చిపులు ఎవరు, లేదా చేతికి పెట్టుకునే బెల్ట్లా ఏమిటవి బ్రాండేజ్ అవి ఎవరు? మరి ఏమిస్తారు? వచ్చిన వాక్యం ఇస్తారు, వాక్యం ద్వారా హెచ్చరిస్తారు. అక్కడ హెచ్చరించకపోతే వాడు ఆ పాపముల నుండే వాడు నశించిపోతాడు, ఆ పాపం నుండే వాడు మరణిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ జాలర్లు ప్రభు పిలుపుని తీసుకుని రాష్ట్రాల్లో జిల్లాల్లో ప్రాంతాల్లోనికి వెళ్ళిపోయి ప్రజల వాక్యము ద్వారా హెచ్చరిస్తూ
ప్రభు చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని ప్రకటించి ప్రజలను దేవుని రాజ్యంలోనికి తీసుకుని రాకపోతే రేపు రోజున ఆ ఆత్మలో నశించిపోతే, ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళిపోతే, అదిగో ఆ ఒక్క జాలరు ఆ సేవకుణ్ణి రేపు ప్రభువు ఆ వ్యక్తి నిమిత్తము ఉత్తరవాదిగా నిలబెడతాడట. ప్రభు అడుగుతాడు, వాళ్ళకు నువ్వు సువార్త చెప్పావా? రక్షణ సువార్త చెప్పావా? ఎక్కడ చూసినా స్వస్థత సభలు, దీవెన సభలు, నూనె అభిషేకాలు, ఇవన్నీ ఎక్కడ చూసినా ఇవి జరుగుతున్నాయి. కానీ రక్షణ సువార్త ఎక్కడా? మరి ప్రభు అడుగుతాడు, రక్షణ సువార్త చెప్పావా? దుష్టులు దుష్టత్వంలో ఉండి నశించిపోట దేవునికి ఇష్టము లేదు. ఆ దుష్టత్వంలో ఉన్న వ్యక్తి తన మనసు మార్చుకుని మారు మనసు పొంది పాపం విడిచిపెట్టి వాక్యము ద్వారా మారు మనసు పొంది బాప్తిసము తీసుకుని ప్రభువుని తన సొంత రక్షణగా అంగీకరించటం అనేదే దేవుని చిత్తం. దేవుని చిత్తం, దేవుని చిత్తం. ఈ ఆత్మలు రక్షణ నిమిత్తము, ఈ ఆత్మలు రక్షణ నిమిత్తము ప్రభు చిత్తము, ఆలోచన మన ముందు పెడుతున్న సమయంలో లోకములో నుండి ప్రజలను ప్రభు తన సంఘములోనికి తీసుకుని రావటానికి ఆత్మలు పట్టే జాలర్లను ప్రభు ఏర్పాటు చేశారు. మనుషులు పట్టే జాలర్లను ప్రభు ఏర్పాటు చేశారు. ఓ సేవకులారా, ఓ జాలరులారా, నీవు ఆత్మలను పట్టే జాలర్వి. అందుకే నిన్ను ప్రభు పిలిచారు, దాని కొరకే నిన్ను పిలిచారు. ఆ ఒక్క ఆ చేపలు ఎట్లా పట్టాలో, ఆ ఆత్మలు ఎట్లా పట్టాలో ఆయనే నేర్పిస్తారు. పిలిచిన వ్యక్తిని ఆయనే నేర్పిస్తారు. నాకేమీ రాదు కదా, నాకు తెలియదు కదా అనుకోవాల్సిన అవసరము లేదు. పేతురుకి నేర్పించారు, యోహానుకు నేర్పించారు. అయ్యా మీరు కొంచెం లోతులోనికి వెళ్ళాలి, లోతులోనికి వెళ్ళాలి. మీరున్న స్థలాన్ని విడిచిపెట్టి ప్రభు దర్శనం కొరకు కనిపెట్టి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యంలోనికి ఆత్మలను తీసుకుని రావాలి. గొర్రెల గుమ్మము గుండగా గొర్రెలు వెళ్ళుచున్న సమయంలో రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి, ప్రతి వ్యక్తికి, ప్రతి సహోదరుడికి, సంఘంలో ఉన్న వారికి, ప్రతి వారికి వారి మీద బాధ్యత ఉన్నది. అనేక ఆత్మలను పట్టి ఈ మత్స్య గుమ్మము గుండా ఆత్మలను సంఘములోనికి తీసుకుని రావాలి. నీకు తెలుసున్న ప్రతి సహోదరునికి, నీ బంధువులకి, నీ రక్త సంబంధికి, నీ అత్తవారికి, నీ యొక్క బంధువర్గానికి, నీ స్నేహితులకి, వారందరికీ నువ్వు సువార్త చెప్పకపోతే నీవు వారి ప్రాణాలకు లేక వారి రక్తానికి నీవు ఉత్తరవాదివి అని ప్రభు చెప్తున్నారు. ఉత్తరవాదివి. ఒక రోజున సాక్ష్యము దేవుని రాజ్యంలో ఆ సాక్ష్యం ఉంటుంది, అది విట్నెస్. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుండి కాదు, ప్రభు చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ ఆలోచన ద్వారా అభిషేకించబడి పరిచర్యను, సేవను ప్రభువే జరిగించేవాడై అయ్యున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెహెమ్యా గ్రంథము ద్వారా ఎన్నో ఎన్నో విషయాలు ప్రభువు మనకి నేర్పించుచున్నారు. కాలయాపన చేసుకుంటూ కొంతమంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే నేను కొద్ది కాలం తర్వాత నేను చేస్తాను, నాకు కుటుంబంలో ఈ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నేను చేస్తాను, లేకపోతే ఏదో అయిన తర్వాత ఏదో చేస్తాను. ప్రభు అంటున్నారు, ఈరోజే నీది, రేపు నీది కాదు. దేవుని పని విషయంలో అశ్రద్ధగా ఉండేవాడు శాపగ్రస్తుడట. అశ్రద్ధగా ఉండేవాడు శాపగ్రస్తుడంట. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రవక్త చెప్తున్నారు, దేవుని పని వాక్యానుసారంగా కాకుండా నీ చిత్తము, నీ ఆలోచన ప్రకారంగా నువ్వు చేస్తే దీవెనకు బదులు వచ్చేది ఏమిటో తెలుసా? ఆ వచనమే చెప్తుంది. వాక్యానుసారంగా సిద్ధపడాలి,
వాక్యానుసారంగా ప్రజలకు బోధించాలి, సత్యాన్ని తెలియచేయాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రజల్ని ఏదో మసి పూసి ప్రజల్ని ఏదో తెలియకుండా ఏదో న్యాక్గా యుక్తిగా ఏదో ట్రిక్స్ ప్లే చేసి ఏదో చెందుదామంటే జరిగేది సేవ కాదు. సేవ జరిగించేవాడు ప్రభు, ఆత్మలు ఇచ్చేవాడు ప్రభువు. దేవునికి స్తోత్రములు. ఆత్మలు పెట్టే పరిస్థితిని నేర్పించేవాడు ప్రభువు. దానికి కావాల్సింది మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, హృదయపూర్వకంగా నిన్ను నీవే ప్రభుకి అప్పగించుకొని ప్రభు కొరకు నిలబడినప్పుడు దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చెప్పు, ఆ గుమ్మము గుండా మరి చేపలు తీసుకెళ్ళినట్లుగా సంఘంలోనికి ఆ విధంగా నిన్ను మరి నీ విశ్వాస జీవితాన్ని, నీ చిన్న ఆ పరిచర్యను ప్రభు దీవించి ఆశీర్వించి ఎంతో అద్భుతంగా ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మీరందరూ ఈ మాటలు వింటూ అనేకమైన సత్యాలు తెలుసుకోవాలని దేవుని సేవకునిగా ప్రభు ప్రేమను బట్టి కోరుచు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ప్రార్థనతో పాటు మీరు కూడా ఏకీభవించాలని మరి ప్రభుని బట్టి కోరుకుంటూ ప్రార్థన చేద్దాము. ఈ సమయంలో మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మత్స్య గుమ్మమును గూర్చి కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నాయన, మా బ్రతుకుల్లో నాయన మీ మందిరంలో మేము ఏ విధంగా ఉన్నాము, నాయన మీ పరిచర్లో మేము ఏ విధంగా ఉన్నాము, మా జీవితంలో మేము ఏ విధంగా ఉన్నాము. మేము సాతాను చేతిలో ఉండి వాడి కబంధస్థాల్లో ఉండి నాయన మేము ప్రభువులో ఉంటున్నాము అని అనుకుని భ్రమలో కాక తండ్రి వాక్యము ద్వారా ప్రభు మా పిలుపును నాయన మా దర్శనాన్ని ఒకసారి పరిశీలించడానికి, గుర్తించడానికి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మీకు అనేకులు నాయన జాలర్లను మీరు పిలుస్తూ ఉన్నారు, వారికి పని అప్పగిస్తున్నారు, వారికి మీరు పని నేర్పిస్తూ ఉన్నారు. స్తోత్రాలు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. అనేకులు ఆత్మల సంపాదకునిగా అందరిని మీరు సిద్ధపరిచి మీరే మహిమ పొందమని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.